నమస్కారం అండి. ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం, గత 3 రోజుల నుంచి మన రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు గారు తీసుకొచ్చిన మెగా డిఎస్సి 16,347 పోస్టుల్ని వీళ్ళు నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డిని ఒకే ఒక క్వశ్చన్ అడుగుతారు. 2014 నుంచి 2019 నుంచి 2024 వరకు నువ్వు ఒక్క డిఎస్సి పోస్ట్ అన్నా తీసావా? నీ చరిత్ర. అదే చంద్రబాబు గారు 1994 నుండి 2024 వరకు 2025 కూడా డిఎస్సి తీశారు. ఇదే 94లో చేసిన చంద్రబాబు గారు 96లో ఒక డిఎస్సి, 98లో ఒక డిఎస్సి, 2000లో ఒక డిఎస్సి, 2001లో ఒక డిఎస్సి, 2004లో ఒక డిఎస్సి, 2025 డిఎస్సి, మొత్తం 8,000 డిఎస్సీలు 1,50,000 పోస్టులు ఇచ్చిన ఘనత చంద్రబాబు గారిని. ఆకాశం మీద చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నీ బాబు మీద పడుతుంది. నీ చరిత్రలో ఎప్పుడు కూడా ఒక డిఎస్సి పోస్ట్ కూడా తీయలేదు. అలాంటి 1,00,000 డిఎస్సి పోస్ట్ రాష్ట్రంలో ఉపాధ్యాయులు చేసినటువంటి చంద్రబాబు గారి మీద నువ్వు ఇలాంటి అవినీతి ఆరోపణలు చేయడం కాదు. ఏదన్నా నీ దగ్గర కనుక ఆధారాలు ఉంటే ఆధారాన్ని గుర్తు చేస్తుంటే తరఫున నీకు ఒక సవాల్ చూస్తున్నావు. నువ్వు చేసే అన్ని నిరాధారణ ఆరోపణలు నీ చేయడం, నువ్వు నిరాధారణ ఆరోపణలు చేయడం వల్లే ప్రజలు ముందు పెట్టడం వల్లే నువ్వు 2019 నుంచి 24 వరకు నువ్వు చేసిన స్కామ్, ప్రతి దాంట్లో నీకు స్కామ్, లెక్కర్లో స్కామ్, భూమిలో స్కామ్, మైనింగ్ లో స్కామ్, ప్రతి విషయంలో నువ్వు చేసిన స్కామ్ వల్లే రాష్ట్రం నిన్ను 151 సీట్ల నుండి 11 సీట్లకి పంపించారు. ఇదే విధంగా నువ్వు ఎంతో కనుక మా కూటమి ప్రభుత్వాన్ని కానీ, చంద్రబాబు గారిని కానీ, నారా లోకేష్ బాబు గారిని కానీ ఇలాంటి కష్టపడి ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ, ప్రజా సంక్షేమం కానీ చేసిన మా ప్రభుత్వాన్ని ఇంకా ఇలాగా ఎండగడతా ఉంది. ఇలాంటి అసలు ప్రచారాలు చేస్తూ ఉంటే రాబోయే 29 ఎలక్షన్లో మీ పార్టీ భూస్థాపితం అయిపోతే ఇదే మా కన్నోళ్ళకు ఒక హెచ్చరిక జారీ చేస్తాం. ఇప్పుడు కనుక 16,347 టీచర్ పోస్టుల్లో ఏదైనా అవినీతి జరిగిందని ఒక్క ఆధారమైన చూపిస్తే నీ కాలం రాష్ట్రం తరఫున, మా తెలుగు తరఫున నీకు సవాల్ ఇస్తున్నాం. జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై నారా లోకేష్.